హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది ఆకలి మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రెసెంట్ ఇది ఆహా ప్లాట్ఫామ్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో అవైలబుల్ గా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 21 minutes అయితే ఉంటుంది. ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయితే 7 years బ్యాక్ క్లోజ్ చేసిన కేసుని మళ్ళీ రీఓపెన్ చేసుకుని ఆ కేసుకి సంబంధించిన ఆఫీసర్స్ ని, విట్నెసెస్ ని వీళ్ళందరినీ అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తుంటుంది అనమాట. ఆ కేసు చాలా డేంజరస్ కేసు అని అయితే వీళ్ళందరూ చెప్తూ ఉంటారు. అసలు ఆ కేసు ఏంటి, మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, అసలు 7 years బ్యాక్ ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూడడం జరుగుద్ది. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్కల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అండ్ యానిమ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, బాబోయ్ తలబడి వచ్చిందావా, కంప్లీట్ చేయడానికి తలపడి వచ్చింది నాకు. 2 hours 21 minutes నరకం చూపెట్టేశారు. ఏంట్రా అంత దరిద్రంగా తీశారంటే, దరిద్రంగా కాదు, బాగానే తీశారు. కాకపోతే వీళ్ళ తీసిన విధానం ఏదైతే ఉందో అదైతే మీకు చాలా తలపోటు తెప్పిస్తుంది. అన్ని మాట్లాడదాం. ముందు పాజిటివ్స్ గురించి మాట్లాడేద్దాం. మరి ఏమన్నా బాగుంది మూవీలో అంటే కనుక, కాన్సెప్ట్ వైజ్ అయితే నాకు తీసుకున్న కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే రొటీన్ హారర్ మూవీస్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తారు ఈ హారర్ మూవీ కాన్సెప్ట్ ని. దాని పరంగా నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ వీళ్ళ కాన్సెప్ట్ ని కన్వే చేసిన విధానం కూడా బాగుంటుంది భయ్య. విజువల్స్ బాగుంటాయి, అట్మాస్ఫియరిక్ పరంగా కూడా చాలా బాగా సెట్ చేసుకున్నారు. మీకు ఆ హారర్ వైబ్ అయితే చాలా బాగా కలగజేస్తారన్నమాట. మీకు ఫస్ట్ 5 to 6 minutes లో వాళ్ళు ఇచ్చే ఇంట్రడక్షన్ అయితే చాలా బాగుంటుంది, విజువల్లీ బాగుంటుంది. అండ్ వాళ్ళు చెప్పే విధానం గట ఓకే మంచి భలే తీసుకెళ్తున్నారు అన్న ఫీల్ అయితే వస్తుంది మీకు. దాని తర్వాత నుంచి ఉంటుంది అనుకుంటే అది వేరే విషయం. ఇంకేమన్నా బాగున్నాయంటే పర్ఫార్మెన్సెస్ పర్లేదు, బాగానే అనిపించింది. అంతే భయ్య, ఇంతకు మించి అయితే నాకు ఏం నచ్చలేదు. మొత్తం కళాఖండమనే చెప్పాలి. ఎందుకంటే తీసుకున్న కాన్సెప్ట్ ని వీళ్ళ ప్రెజెంట్ చేసిన విధానం అయితే చాలా వర్స్ట్ ఉంది. లైక్ చాలా నాన్ లీనియర్ గా ప్రెజెంట్ చేస్తుంటారు. ఫస్ట్ 10-15 నిమిషాల్లోనే మీకు చాలా గజిబిజి చేస్తుంటారు, కన్ఫ్యూజన్స్ ఎక్కువ పెడతారు. టూ మచ్ ఆఫ్ క్యారెక్టర్స్ ని ఇంక్లూడ్ చేసేసి వాళ్ళ ద్వారా కన్వే చేయించే స్టోరీని ఎక్కువగా చెప్పిస్తుంటారు అనమాట వాళ్ళ చేత. అంటే అది చెప్పించడం వల్ల ఏమవుతుందంటే మనకు కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఏర్పడిపోతాయి. ఒక కథ ఒకరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే అది మనం డైరెక్ట్ గా న్యాచురల్ గా చూస్తున్నాం అనుకో, అది మనకు వేరే విధంగా అర్థమవుతుంది. బట్ అదే డిఫరెంట్ క్యారెక్టర్స్ అని మనకు కథ చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అది మనకు న్యాచురల్ గా చూపించకపోతే చాలా కన్ఫ్యూజన్స్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ ఇదే ప్రాబ్లం వచ్చింది ఈ మూవీతో. టూ మచ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయిపోయి ఆ స్టోరీని ఎలా పడితే అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. అది కూడా నాన్ లీనియర్ వేలో ప్రెజెంట్ పాస్ట్ ని కలిపి మరీ చెప్తూ ఉంటారు. ఇంకెంత కన్ఫ్యూజన్ వస్తుంది చెప్పండి. బుర్ర ఉండాలి ఖచ్చితంగా, ఎలాంటి మూవీస్ చూడాలంటే అలా కాదు మెయిన్. నేను ఎంతకన్నా ఘోరమైన థ్రిల్లర్స్, ట్విస్ట్లు, టర్న్స్ ఉన్నవి చూసా. బట్ యూ నీడ్ టు కన్వే పర్ఫెక్ట్లీ అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక స్టోరీని మనం కన్వే చేస్తున్నాం అంటే దాని స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది, ఆ నరేషన్ కూడా చాలా కన్వీనియంట్ గా అండ్ వ్యూవర్స్ కి అర్థమయ్యే విధంగా చెప్పాలి. హడావిడి చేసేసి కన్ఫ్యూజన్స్ పెట్టేసుకుని చెప్పేస్తే ఎవరికి అర్థం కాదు. నాకు ఇక్కడ అదే చిరాకు దొబ్బింది. ఎలా పడితే అలా చూపిస్తారా, నాన్ లీనియర్ నరేషన్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. నాన్ లీనియర్ అన్నది చాలా మూవీస్ లో వర్కౌట్ అవుతుంది, బట్ ఈ మూవీలో అయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. నాకు చాలా చిరాకు వచ్చింది. నాకు ఆ విలన్ క్యారెక్టర్ అయితే వర్స్ట్ అయ్యా, అసలు ఫుల్ అండర్ డెవలప్మెంట్ ఉంటుంది. తన బ్యాక్ స్టోరీ కూడా వర్స్ట్ ఉంటుంది. పైగా క్లైమాక్స్ కూడా విఎఫ్ఎక్స్ పరంగా అండ్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. కొంచెం మంచిగా చూపించుంటే బాగుంది అనిపించింది. చాలా చోట్ల పేసింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. 2 hours 21 minutes అంటే అనవసరం అసలు ఈ మూవీకి. చాలా స్ట్రెచ్ చేశారన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. మెయిన్ ఓవర్ ఎక్స్ప్లెయిన్డ్ స్టోరీ టెల్లింగ్ అన్నది అసలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. అందుకే నాకు అసలు మూవీ నచ్చలేదు. ఓవరాల్ గా చెప్పాలంటే, మీకు నేను చెప్పిన నెగిటివ్స్ అన్ని పర్లేదు, మేము చూడగలము అనుకుంటే చూడండి, నాకేం ప్రాబ్లం లేదు. మీ ఇష్టం, మీ ఓపిక. నాకు ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే నచ్చలేదు కాబట్టి నాకు మూవీ నచ్చలేదు. ఒకవేళ మీకు స్క్రీన్ ప్లే వర్కౌట్ అయితే మీకు మూవీ నచ్చచ్చేమో. చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై. ఆహా ప్లాట్ఫామ్ లో ఉంది, ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకుంటే అప్పుడే నేను పెట్టే డైలీ కనెక్ట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.